భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. ఈ వీడియో చూడండి, మీ బాధలు తొలగిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జీవితంలో అన్నీ కోల్పోయినా, దారి కనిపించని చీకటిలో, ఆశలు ఆవిరైపోయిన ఆ క్షణంలో ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎటు చూసినా నిస్సహాయత, నిరాశ మాత్రమే కనిపిస్తున్నాయి. కాని ఆ క్షణంలోనే ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. అర్థం కాని, మనసును తడమని ఒక అనుభవం. అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది దేవుని సంకేతం. మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు మౌనంగా కొన్ని సంకేతాలు పంపుతాడు. ఆ సంకేతాలను మీరు గుర్తించగలిగితే మీ జీవితం శాశ్వతంగా మారిపోతుందని అర్థం చేసుకోండి. ఈ కథ ఆ దివ్య సంకేతాల గురించినది. ఈ సంకేతాలను తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీ జీవితాన్ని కొత్త దృక్కోణంతో చూడటం ప్రారంభిస్తారు. మీరు ఈ కథను చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, శ్రీకృష్ణుని సంకేతం కావచ్చు. ఈ కథను ఆద్యంతం శ్రద్ధగా వినండి. ఒక్క క్షణం కూడా వదిలేయకండి. ఎందుకంటే అధూరమైన శ్రద్ధ అధూర ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ కథను మధ్యలో వదిలేస్తే దేవుడు మీరు తనకు సమయం ఇవ్వడానికి సిద్ధంగా లేరని భావించవచ్చు. మనం దేవునికి సమయం ఇవ్వనప్పుడు ఆయన కూడా మన పిలుపును కొంతకాలం వేచి ఉంచుతాడు. కాబట్టి పూర్తి ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు వినండి. ఎవరికి తెలుసు, ఈ కథలోని ఒక్క వాక్యంలో, ఒక క్షణంలో మీరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమాధానం దాగా ఉండవచ్చు. మీ హృదయం ఈ సందేశం నీకోసమే అని చెబితే కామెంట్లో తప్పక రాయండి. జై శ్రీ రాధాకృష్ణ. ఈ కథను హృదయపూర్వకంగా ఇష్టపడండి. సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ను నొక్కండి. తద్వారా శ్రీకృష్ణుని తదుపరి సంకేతం వచ్చినప్పుడు మీరు వెంటనే గుర్తించగలరు. శ్రీకృష్ణుడు చెబుతాడు, మీరు అలసిపోయినా నడవడం ఆపకండి, ఎందుకంటే ఆ క్షణంలోనే నేను మీకు అత్యంత సమీపంగా ఉంటాను. ప్రతి అడ్డంకిలో ఒక దారిదాగా ఉంటుంది, ప్రతి చీకటి వెనుక ఒక వెలుగుదాగా ఉంటుంది. మీరు కేవలం విశ్వాస జ్యోతిని వెలిగించాలి. మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, శ్రీకృష్ణుడు మీపై, మీ కుటుంబంపై, మీ హృదయంపై తన అనంత కృపను కురిపిస్తాడు. మీ జీవితం సుఖం, శాంతి, భక్తి, ప్రేమంతో నిండిపోవాలని మా ప్రార్థన. ఇదే మా వినతి. చాలాసార్లు మనిషి జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తన బాధలు ఎన్నటికీ తీరవని భావించడం. కష్టాలు నలువైపులా చుట్టుముట్టినప్పుడు తన అదృష్టమే చెడిపోయిందని అనుకుంటాడు. కాని శ్రీకృష్ణుడు చెబుతాడు, బాధలు తారాస్థాయికి చేరినప్పుడు అది ఒక సంకేతం. ఇక మార్పు రాబోతోంది. రాత్రి సూర్యోదయానికి ముందు అత్యంత చీకటిగా ఉంటుంది. అలాగే జీవితంలోని చీకటి కూడా వెలుగును స్వాగతించడానికి వస్తుంది. మంచి రోజులు రాబోతున్నప్పుడు భగవంతుడు కొన సూక్ష్మమైన సంకేతాలు ఇస్తాడు. వాటిని చూడడానికి దృష్టి కావాలి, అర్థం చేసుకోవడానికి శ్రద్ధ కావాలి. మొదట్లో జీవితం మరింత కష్టంగా అనిపిస్తుంది. రోజువారీ విషయాలు చెడిపోతాయి, సమస్యలు ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. సంబంధాల్లో సంఘర్షణలు, పనిలో అడ్డంకులు, శరీరంలో అలసట, ప్రతి రంగంలో విచ్ఛిన్నం అనిపిస్తుంది. ఇక్కడే మొదలవుతుంది భగవంతుని మొదటి సంకేతం, విచ్ఛిన్నం. శ్రీకృష్ణుడు చెబుతాడు, మట్టిని విరిచే వరకు కొత్త గింజ వేయలేం. పాత నిర్మాణాన్ని కూల్చకపోతే కొత్త భవనం నిలవదు. కాబట్టి మీ జీవితం విరిగిపోతున్నట్లు అనిపిస్తే భయపడకండి. ఇది ఒక సంకేతం. దేవుడు మీ జీవితంలో కొత్తగా, దివ్యంగా ఏదో సృష్టించబోతున్నాడు. ప్రజలు తరచూ అడుగుతారు, భగవంతుడు మాతో ఇలా ఎందుకు చేస్తాడు? కాని వాళ్లకు అర్థం కాదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. ఒక కుమ్మరి మట్టిపాత్రను అందంగా తీర్చిదిద్దాలనుకుంటే మొదట ఆ మట్టిని పిసికి, కొట్టి, దాని మెత్తదనాన్ని తొలగస్తాడు. తర్వాత చక్రంపై తిప్పి, దాని ఆకారాన్ని మార్చి, ఆ తర్వాత నిప్పులో కాల్చి, అప్పుడు ఒక ఉపయోగకరమైన పాత్ర తయారవుతుంది. అలాగే జీవిత చక్రం వేగంగా తిరిగినప్పుడు, నలువైపులా బాధలు వచ్చినప్పుడు, మంచి రోజులు ఇక సమీపంలోనే ఉన్నాయని అర్థం చేసుకోండి. రెండవ సంకేతం, ఒంటరితనం. ఒకప్పుడు మీతో ఉన్నవాళ్లు దూరమవుతారు. మీరు మీ వాళ్లని అనుకున్నవాళ్లు క్రమంగా విడిపోతారు. ఇది దేవుని రెండవ సంకేతం. ఇక మీకు ఇతరుల మీద ఆధారపడే అవసరం లేదు, మీ స్వంత శక్తిని కనుగొనాలి. శ్రీకృష్ణుడు చెబుతాడు, మనిషి ఇతరులపై ఆధారపడుతున్నంతకాలం తనలోని అపార శక్తిని గుర్తించలేడు. ఒంటరితనం మీలో దాగ ఉన్న శక్తిని జాగృతం చేసే మార్గం. జనం దూరమైపోయినప్పుడు దేవుడు మీకు మరింత సమీపమవుతాడు. కాబట్టి మీ చుట్టూ నిశ్శబ్దం, శాంతి ఉన్నప్పుడు మీరు ఒంటరిగా ఉన్నామని అనుకోకండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని అర్థం చేసుకోండి. మూడవ సంకేతం, ఆకస్మిక హెచ్చరిక. మంచి రోజులు సమీపిస్తున్నప్పుడు మీ పాత తప్పుల గురించి ఒక్కసారిగా తీవ్రంగా అవగాహన కలుగుతుంది. కొన్నిసార్లు కలలో, కొన్నిసార్లు ఒక సాధువు మాటలో, శాస్త్రవచనాల్లో,
లేదా ఒక వృద్ధుని సలహాల్లో ఒక కలక్లాంటి హెచ్చరిక వస్తుంది, ఇప్పుడు మారాలి అని. ఈ హెచ్చరిక నిజానికి దేవుని ఆహ్వానం. మిమ్మల్ని సరిదిద్దుకోండి, మీ కొత్త జీవితం ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఈ సంకేతాలు కఠినంగా అనిపించవచ్చు, కాని వాటి ఉద్దేశం ఎల్లప్పుడూ మధురమైనది. 4వ సంకేతం, అంతరంగ ఆందోళన. మంచి రోజులు రాబోతున్నప్పుడు ఆత్మలో ఒక రకమైన కలవరం మొదలవుతుంది. మనిషికి అర్థం కాదు, ఎందుకు ఒక్కసారిగా ఇంత వ్యాకులత? ఏదో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది, అన్ని ఉన్నా ఏదో లోపిస్తున్నట్టు భావిస్తాడు. నిజానికి అది ఆత్మ పిలుపు. ఇప్పుడు మేల్కో, సమయం వచ్చింది. శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి. ఆత్మ స్వయంగా మిమ్మల్ని కదిలించినప్పుడు ఒక పెద్ద మార్పు మీ ద్వారం వద్ద నిలబడి ఉందని తెలుసుకోండి. 5వ సంకేతం, ప్రకృతి మార్పు. భగవంతుడు మీ జీవితంలో శుభ మార్పులు తీసుకురాబోతున్నప్పుడు ప్రకృతి కూడా దానికి తోడవుతుంది. ఒక్కసారిగా వాతావరణం మీ మనసును మార్చేస్తుంది. పక్షుల కిలకిల నాదం ప్రత్యేకంగా అనిపిస్తుంది. సూర్యాస్తమయం, సూర్యోదయం కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇవన్నీ సంకేతాలు. మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది. విశ్వం మీ పక్షంగా పనిచేస్తోంది. మీ కర్మలు అంత పుణ్యాన్ని సంచితం చేశాయి, ఇప్పుడు ఫలితం రాబోతోంది. శ్రీకృష్ణుడు చెబుతాడు, అర్జునుడు యుద్ధ సమయంలో అత్యంత భ్రమలో, బాధలో ఉన్నప్పుడు నేను గీతను ఇచ్చాను. అత్యంత చీకటిలో జ్ఞానబీజాన్ని నాటాను. కాబట్టి ఇప్పుడు అన్నీ తిరగబెట్టినట్టు అనిపిస్తున్న వాళ్లకు ఇది గొప్ప ఆశాదీపం. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. ఎక్కువగా తడబడిన ఆత్మే అత్యంత జాగృతమవుతుంది. ఎక్కువగా పడిపోయిన వ్యక్తే అత్యంత ఎత్తుకు ఎగరడానికి జన్మిస్తాడు. కాని ఈ సంకేతాలను గుర్తించడానికి 2 విషయాలు అవసరం: శ్రద్ధ, ఓర్పు. శ్రద్ధ లేకపోతే వీటిని అర్థం చేసుకోలేము, ఓర్పు లేకపోతే వీటిని దాటలేము. చాలాసార్లు భగవంతుడు సంకేతాలు ఇచ్చినా మనం మన చింతల్లో, నిరాశలో అంతగా మునిగిపోయి వాటిని చూడలేము. జీవితం మిమ్మల్ని బిగ్గరగా పిలుస్తుంది, కాని మనం మన బాధల గోడల్లో బందీలమే ఉంటాం. అందుకే శ్రీకృష్ణుడు చెబుతాడు, సమయం మారబోతున్నప్పుడు మొదట మనసు మారుతుంది, భావం మారుతుంది, దృక్కోణం మారుతుంది. ఈ మార్పులన్నీ మీ లోపలి నుంచి ప్రారంభమవుతాయి. బయటి ప్రపంచం కేవలం ప్రతిబింబం మాత్రమే. లోపల వెలుగు వచ్చినప్పుడు బయట కూడా వెలుగు స్వయంగా వస్తుంది. చివరగా, మంచి రోజులు రాబోతున్నప్పుడు ఒక గాయమైన సంకేతం లభిస్తుంది: ప్రేరణ జననం. ఒక్కసారిగా ఏదో మాట మీ మనస్సును తాకుతుంది. ఒక ఆలోచన మిమ్మల్ని లోపలి నుంచి కదిలిస్తుంది. ఒక గ్రంథ శ్లోకం, భజన పంక్తి, సాధువు దృష్టి, ఇవన్నీ మీలో సుషుప్తంగా ఉన్న శక్తిని జాగృతం చేస్తాయి. అప్పుడు మీరు కొత్త జీవితం వైపు అడుగులు వేస్తారు. అది మీ నిజమైన స్వరూపం. ఆ రోజు మీరు కేవలం మీకోసం కాదు, ఇతరుల కోసం కూడా వెలుగు అవుతారు. జీవిత దిశ అనిశ్చితంగా ఉన్నప్పుడు, నలువైపులా పొగమంచు కమ్మినప్పుడు, ప్రతి మార్గంలో వైఫల్యం గాలివాటంలా వస్తున్నప్పుడు, అయినా లోపల ఎక్కడో నేను విరిగపోలేదు అన్న భావన మిగిలితే, అప్పుడు అర్థం చేసుకోండి, శ్రీకృష్ణుని అదృశ్య స్పర్శ మీ జీవితంలో దిగవచ్చింది. ఇదే ఆ సమయం. మంచి రోజులు రాకముందు భగవంతుడు తన అత్యంత రహస్యమైన సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. చాలాసార్లు మనిషి తన జీవితంలోని అతిపెద్ద సమస్యలను శాపంగా భావిస్తాడు. కాని కృష్ణుడు తెలుసు, మీపై జరుగుతున్నది భవిష్యత్తులో అందమైన అధ్యాయానికి ఆరంభం. ఒక గింజకు మట్టిలో కప్పబడి, చీకటిలో ఉండి, విరిగి, కుళ్ళిపోవడం బాధ అయితే, అదే పుష్పంగా మారే సిద్ధత కూడా. ఇప్పుడు ఒక సామాన్య మనిషి కథ చెప్పుకుందాం. అతను ఎప్పుడూ దేవునితో నేరుగా మాట్లాడలేదు, చమత్కారం చూడలేదు, దివ్యశక్తిని తెలుసుకోలేదు. అయినా అతని జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతాలు ఒక్కొక్కటిగా రావడం ప్రారంభమయ్యాయి. వృందావనం సమీపంలో నటేశ్వర అనే గ్రామంలో మన్హర్ అనే యువకుడు ఉండేవాడు. అతను నిరుపేద, కాని అత్యంత జాగ్రత్తగల హృదయం కలిగినవాడు. బాల్యం నుంచి అతను కష్టాలను చూశాడు. తండ్రి ఆవులు కాసేవాడు, తల్లి ఆలయంలో పూలు సమర్పించే పనిచేసేది. కుటుంబంలో పెద్దగా భక్తి లేదు, కాని మన్హర్ లోపల ఒక నిశ్శబ్ద భావన పెరిగింది, ఏదో శక్తి తనను చూస్తోందని. ఒకరోజు వర్షం బాగా కురుస్తుంటే ఇంటి పైకప్పు కారుతోంది. మన్హర్ తన మూలలో కూర్చుని అన్నాడు, ఓ ప్రభూ, నాకోసం మీరు ఏమీ చేయలేరా? ఆ నిష్కల్మషమైన ప్రశ్న ఆకాశంలో ఒక లహరిని లేపింది. ఆ రాత్రి అతను ఒక కల చూశాడు. శ్రీకృష్ణుడు ధ్యానంలో కూర్చుని మాట్లాడకుండా అతని వైపు చూస్తున్నాడు. ఆ దృష్టిలో కోపం లేదు, చిరునవ్వు లేదు, కేవలం ప్రతీక్ష. అతను గబగబా లేచాడు, చెమటలతో తడిసిపోయాడు. ఆ రాత్రి నుంచి అతని జీవితంలో చిన్న చిన్న సంకేతాలు రావడం ప్రారంభమయ్యాయి. మొదటి సంకేతం, గ్రామంలో అతన్ని తిరస్కరించేవాళ్లు ఒక్కసారిగా వినమ్రంగా మాట్లాడటం మొదలెట్టారు. మన్హర్ స్వభావం ఇంతకు ముందు నుంచి శాంతంగానే ఉండేది,
కాని ఇప్పుడు అతనిలో ఒక ఆత్మవిశ్వాసం పుట్టింది. అది అతనికి తాను గుర్తించలేదు. అతను ఎవరినీ నిందించేవాడు కాదు, తనను తాను శపించుకునేవాడు కాదు. రోజూ ఉదయం ఆవులకు మేత వేయడం, మధ్యాహ్నం తల్లికి సాయం చేయడం, రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని దేవుని నామం తలచడం, ఇదే అతని జీవన విధానం. ఒకరోజు గ్రామంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. అతను సంవత్సరాలుగా తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతను గ్రామస్థులను ఒక ప్రశ్న అడిగాడు. ఈ గ్రామంలో ఎవరైనా ఏ ఆశ లేకుండా సేవ చేసే యువకుడు ఉన్నాడా? ప్రజలు మన్హర్ పేరు చెప్పారు. బ్రాహ్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఒకే ఒక్క మాట చెప్పాడు. ఎవడు ఏమీ అడగకుండా ఇస్తాడో అతనికి భగవంతుడు అన్నీ ఇస్తాడు. అంతే, అతను వెళ్ళిపోయాడు. ఇది రెండవ సంకేతం. మన్హర్కు ఆ మాట అర్థం కాలేదు, కాని అతను లోపలినుంచి కొంచెం ఆత్మస్థైర్యం పొందాడు. మూడవ సంకేతం ఆలయంలో ప్రధాన పూజారి అనారోగ్యంతో బాధపడినప్పుడు ప్రారంభమైంది. ఎవరూ అతని స్థానం తీసుకోవడానికి సిద్ధంగా లేరు. గ్రామ పెద్దలు సంప్రదించి మన్హర్ పేరు సూచించారు. పెద్ద విద్యాభ్యాసం లేకపోయినా తన శ్రద్ధ, శుద్ధతతో అతన్ని ఆలయ సేవకుడిగా నియమించారు. శ్రీకృష్ణుని చరణాల వద్ద కూర్చోవడం, దీపం వెలిగించడం, తులసి సమర్పించడం, ఇవన్నీ మన్హర్కు జీవిత పరిపూర్ణతలా అనిపించాయి. కాని అతనికి తెలియదు, శ్రీకృష్ణుడు దీని ద్వారా అతని పరీక్ష తీసుకుంటున్నాడని. అతని జీవితం మారడం ప్రారంభమైంది. ఆలయానికి వచ్చే చాలామంది అతన్ని చూసి అద్భుతమైన శాంతిని అనుభవించారు. ఒక వృద్ధ మహిళ ఏడుస్తూ, బేటా, నేను ఇక్కడ సంవత్సరాలుగా వస్తున్నాను, కాని ఈరోజు మొదటిసారి శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నట్టు అనిపించింది అని చెప్పింది. ఇది నాల్గవ సంకేతం. ప్రజలు మీ ద్వారా దేవుని చూడటం మొదలెట్టినప్పుడు దేవుడు మీలో నివసిస్తున్నాడని అర్థం. ఇప్పుడు అతని జీవితంలో అతిపెద్ద సంకేతం వచ్చింది, అపార దున్హకం. అతని తల్లి ఒక్కసారిగా అనారోగ్యంతో పడిపోయి కొన్ని రోజుల్లోనే మరణించింది. ఈ ఆఘాతం అతనికి సహించలేనిది. అతను రోజంతా ఆలయంలో కూర్చుని కన్నీళ్లు కారుతూ ఉండేవాడు. కాని ఒక్క ఫిర్యాదు చేయలేదు. కేవలం ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఇది కూడా నీ ఇష్టమే అయితే నీకు నమస్కరిస్తాను. ఇదే ఆ క్షణం శ్రీకృష్ణుడు తన నిజమైన సంకేతాన్ని ఇచ్చాడు. ఆలయ ప్రధాన పూజారి మన్హర్ను పిలిచి, బేటా, నేను ఇక సేవ చేయలేను. భగవంతుడు నా కలలో వచ్చి, ఇక నీవే నా సేవకుడివి, ఈ ఆలయం నీ చేతుల్లో ఉందని చెప్పాడు అన్నాడు. మన్హర్ స్తబ్దుడైపోయాడు. తనను తాను అర్హుడిగా భావించలేదు. కాని పూజారి అతన్ని ఆశీర్వదించి, అర్హుడైనవాడు ఎప్పుడూ తనను అర్హుడిగా భావించడు అన్నాడు. అక్కడినుంచి మన్హర్ జీవితం ఒక వెలుగైంది. దూరదూరం నుంచి ప్రజలు అతని దర్శనానికి వచ్చేవారు. అతని చేతులనుంచి తులసి తీసుకోవడం పుణ్యంగా భావించేవారు. అతను చెప్పిన గీతా పంక్తులు ప్రజల జీవితాలను మార్చేవి. ఒకప్పుడు విరిగపోయిన, నిస్సహాయుడైన యువకుడు ఇప్పుడు శ్రీకృష్ణుని సందేశవాహకుడైనాడు. ఇవన్నీ శ్రీకృష్ణుని అదృశ్య సంకేతాల ఫలితం. మొదట విచ్ఛిన్నం, తర్వాత ఒంటరితనం, ఆ తర్వాత నిస్వార్థ సేవ, ప్రేరణ, పరీక్ష, చివరగా దైవకృప. మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరిగినప్పుడు, అన్ని వింతగా అనిపించినప్పుడు ఆగచూడండి, ఆలోచించండి. బహుశా అది శ్రీకృష్ణుడే మిమ్మల్ని తాకుతూ వెళ్తున్నాడు. ఆయన శైలి ఎప్పుడూ స్పష్టంగా ఉండదు. ఆయన మౌనంగా మీ మార్గాన్ని మారుస్తాడు, మీ లోపలి శక్తిని జాగృతం చేస్తాడు, మీ నిజస్వరూపాన్ని మీకు పరిచయం చేస్తాడు. మీ జీవితంలో మార్పు ప్రారంభమై మీరు పాత మీరు కాదని అనిపించినప్పుడు భయపడకండి. శ్రీకృష్ణుడు మీ లోపలికి దిగవచ్చాడు. ఇప్పుడు ఏది జరిగినా అది మీకోసం కాదు, ఆయన కోసం. భగవంతుని కోసం జరిగే పనిలో వైఫల్యం అనేదే లేదు. జీవిత స్రవంతి సాధారణంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా తర్కానికి అందని మలుపులు వస్తాయి. అప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు దేవుడు మీ భాగ్యంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. శాస్త్రం, బుద్ధి అర్థం చేసుకోలేని చమత్కారాలు, మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంకేతాలు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా మీ కథలోకి దిగినప్పుడు మొదట దాన్ని గజిబిజి చేస్తాడు, తర్వాత దాన్ని అందంగా అల్లుతాడు, చివరగా జరిగేది దివ్యంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా సంకేతాలు ఇచ్చే ఒక కథలోకి ప్రవేశిద్దాం. ఈ సంకేతాలు సాధారణ సంఘటనల్లా కనిపిస్తాయి, కాని వాటి ప్రభావం జీవితానికి కొత్త ఆయామాలను ఇస్తుంది. విపుల్ అనే యువకుడి కథతో ప్రారంభిద్దాం. అతను చమత్కారాలను నమ్మేవాడు కాదు. చదువుకున్న, యథార్థవాది అయిన విపుల్ కర్మను మాత్రమే నమ్మేవాడు. అతనికి దేవుడు కేవలం ఒక భావన, మానసిక ఆసరా మాత్రమే. అతను పూజలు చేయడు, ఆలయాలకు వెళ్ళడు, ప్రవచనాలు వినడు. ఏది జరగాలో నేనే చేస్తాను, దేవుని మధ్యలో తెచ్చే అవసరం లేదు అనేవాడు. కాని జీవితమెప్పుడు ఎవరికి ఏం నేర్పుతుందో ఎవరికీ తెలియదు. విపుల్ తన కుటుంబం కోసం పెద్ద కలలు కన్నాడు. తండ్రికి మంచి సంరక్షణ,
తల్లికి అందమైన ఇల్లు, చెల్లెలి పెళ్లి, తనకు సొంత వ్యాపారం. కాని సమయం గడిచే కొద్దీ అతని కష్టానికి ఏమీ ఫలితం రాలేదు. 3 సార్లు వ్యాపారం ప్రారంభించాడు, 3 సార్లు నష్టపోయాడు. 5 ఉద్యోగాలు చేశాడు, ప్రతిసారి యజమాని మారాడు లేదా కంపెనీ మూతపడింది. విపుల్ విరిగిపోవడం మొదలైంది. అతని మనసు మాత్రమే కాదు, విశ్వాసం కూడా కదిలిపోయింది. ఒకరోజు అతను తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ బాల్యంలో శ్రీకృష్ణుని ఆలయం దగ్గర ఆడుకునేవాడు. ఆలయం ఇప్పుడు శిథిలమై, పూజారి వృద్ధుడై, ఆలయం నిర్జనంగా ఉంది. ఆ రాత్రి విపుల్ ఆలయ ప్రాంగణంలో కూర్చుని మొదటిసారి దేవునితో మాట్లాడాడు. మీరు నిజంగా ఉంటే ఇప్పుడు ఏదైనా చేసి చూపించండి. లేకపోతే మీరు కేవలం కథల్లోనే ఉన్నారని నేను నమ్ముతాను. ఇది సవాలు కాదు, ప్రార్థన కాదు, ఒక అలసిన మనసు యొక్క చివరి పిలుపు. మరుసటి రోజు ఆలయంలో ఒక వృద్ధ మహిళ వచ్చింది. ఆమె సంవత్సరాల క్రితం గ్రామాన్ని వదిలి తీర్థయాత్రలకు వెళ్లినవారు. ఆమె పూజారితో ఇలా అన్నది, నేను కలలో శ్రీకృష్ణుని చూశాను. ఆయన చెప్పారు, విపుల్ వస్తాడు, ఈ ఆలయం అతని చేతుల్లో మళ్లీ పునర్జన్మం పొందుతుంది. పూజారి నవ్వి, విపుల్ నిన్నే వచ్చాడు అన్నాడు. వృద్ధ మహిళ, మరి ఆలస్యమెందుకు అని అన్నది. విపుల్కు నమ్మకం కలగలేదు. ఎవరికీ తనను తెలియదు. అయినా తన పేరు చెప్పి ఇలాంటి నిర్ణయం వినడం ఆశ్చర్యం. ఇది చమత్కారం యొక్క మొదటి సంకేతం. అదే రోజు ఒక సాధువు ఆలయానికి వచ్చాడు. అతను విపుల్ను పిలిచి ఒకే ఒక్క వాక్యం చెప్పాడు, నీవు నమ్మలేదు కాబట్టి నీకు సంకేతాలు పంపాను, కాని ఇప్పుడు నమ్ము, ఎందుకంటే చమత్కారం ఇది కేవలం ప్రారంభం. సాధువు తన సంచిలో నుంచి శ్రీకృష్ణుని మట్టి విగ్రహాన్ని తీసి, దీన్ని ప్రతిష్ఠించు, ప్రతిరోజూ దీపం వెలిగించు, మిగిలినదంతా స్వయంగా జరుగుతుంది అన్నాడు. విపుల్ ఈసారి ఎలాంటి తర్కం లేకుండా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడినుంచి అతని జీవితంలో ప్రతిరోజూ ఒక కొత్త చమత్కారం ప్రారంభమైంది. మొదటి చమత్కారం అదే రోజు జరిగింది. గ్రామంలో ఒక వ్యాపారి వచ్చి, నాకు నీతితో పనిచేసే ఒక యువకుడు కావాలి, నీ పేరు విన్నాను అన్నాడు. విపుల్ ఆ పనిని స్వీకరించాడు. మొదటి వారంలోనే వచ్చిన లాభం అతను గతంలో చేసిన 3 ప్రయత్నాల కంటే ఎక్కువ. రెండవ చమత్కారం, అతని చెల్లెలి పెళ్లి సంవత్సరాలుగా ఆగపోయినది, ఒక్కసారిగా మంచి సంబంధం వచ్చింది. ప్రజలు ఇదెలా జరిగింది అని అడిగారు, కాని విపుల్కు తెలుసు ఇది ఎవరో చేస్తున్నారని. మూడవ చమత్కారం, ఆలయం ఎవరూ చూడనిది ఇప్పుడు ప్రతిరోజూ ప్రజలతో నిండిపోయింది. కొందరు కలలో కృష్ణుడు పిలిచాడు అన్నారు, మరికొందరు లోపలికి వచ్చిన వెంటనే మనసు శాంతమైంది అన్నారు. విపుల్ ప్రతిరోజూ దీపం వెలిగించి ఆ విగ్రహం ముందు కూర్చునేవాడు. అతని మనసులో ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు లేవు, కేవలం సమర్పణ మాత్రమే. శ్రీకృష్ణుడు జీవితంలో చమత్కారాలు పంపినప్పుడు కేవలం పరిస్థితులను మార్చడు, మన ఆలోచనలను మారుస్తాడు. విపుల్ ఇప్పుడు ఆ పాత విపుల్ కాదు, దేవుడు లేడు అని అనేవాడు. ఇప్పుడు అతను చెబుతాడు, దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు, కాని మనం చూడలేము. ఇది జీవితం యొక్క గాజత. సంకేతాలు కేవలం భావనలుగా మిగిలిపోవు, అవి దృశ్యాలుగా మారతాయి. శ్రీకృష్ణుడు తన భక్తుడికి మంచి సమయం యొక్క సంగ్రహాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మొదట అతని అహంకారాన్ని విరుస్తాడు, తర్వాత అతని ఆత్మను తెరుస్తాడు, ఆపై చమత్కారాల వర్షం కురిపిస్తాడు. ఈ చమత్కారాలను గుర్తించడానికి బాహ్య కళ్ళు కావాల్సినవి కాదు, అంతరదృష్టి కావాలి. ఆ అంతరదృష్టి ప్రశ్నలు ఆపి స్వీకరించడం ప్రారంభించినప్పుడు వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది, ఇప్పుడు ఏమీ మిగలలేదు అనిపిస్తుంది. అక్కడినుంచే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అక్కడినుంచి దేవుడు తన మొదటి మెట్టును దింపుతాడు. ఆ మెట్టును పట్టుకుని నడిస్తే భక్తుడు స్వర్గానికి కాదు, సత్యానికి చేరుకుంటాడు. ఈ భాగం యొక్క సారమిది. మంచి రోజులు రాబోతున్నప్పుడు దేవుడు కేవలం లోపలే కాదు, బయట కూడా సంకేతాలు పంపుతాడు. ఆయన కలల్లో వస్తాడు, అపరిచితుల మాటల్లో మాట్లాడతాడు, ఆకస్మిక సంఘటనలను మారుస్తాడు, కొన్నిసార్లు మీ జీవితాన్ని సరిచేయడానికి ప్రపంచ దిశనే మార్చేస్తాడు. ఒక వ్యక్తి తన జీవిత సంఘటనలపై శ్రద్ధ పెడితే కొంతకాలం ఏమీ జరగని శాంతి, స్థిరత, ప్రతీక్ష ఉంటుందని చూస్తాడు. కాని ఒక్కసారిగా సమయం వచ్చినప్పుడు అన్నీ వేగంగా మారడం ప్రారంభమవుతాయి. కొందరు దూరమవుతారు, కొందరు కొత్తవాళ్లు వస్తారు, పాత అలవాట్లు వదిలిపోతాయి, ప్రతిచోటా కలవరం మొదలవుతుంది. ఆ సమయంలో సాధారణ మనిషి భయపడతాడు, కాని శ్రీకృష్ణుని తెలిసినవాడు అర్థం చేసుకుంటాడు. ఇది సంకేతం, మంచి రోజులు ఇక దగ్గరలోనే ఉన్నాయి. ఈ భాగంలో శ్రీకృష్ణుడు తన భక్తుని జీవిత దిశను ఎలా మారుస్తాడో నెమ్మదిగా కాదు, వేగంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణవ్ అనే యువకుడి కథతో ప్రారంభిద్దాం. అతను ఒక పర్వత ప్రాంతంలో నివసించే సాధారణ ఉపాధ్యాయుడు. ఉదయం లేచి పూజ చేసి పాకశాలకు వెళ్లి
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో భోజనం చేసి నిశ్శబ్దంగా నిద్రపోయేవాడు. ప్రణవ్కు ఒక కల ఉండేది. ఒక గొప్ప రచయితగా మారాలని, తన రచనల ద్వారా ప్రజలకు దేవుని స్పర్శ అందాలని. అతను అనేకసార్లు ప్రయత్నించాడు, కవితలు, కథలు రాశాడు. కాని ఏ ప్రచురణకర్త అతని గంభీరంగా తీసుకోలేదు. క్రమంగా అతని విశ్వాసం కదిలిపోయింది. కాని ఒక విషయాన్ని అతను ఎప్పుడూ మరచిపోలేదు. తన గదిలో ఉన్న శ్రీకృష్ణుని చిత్రాన్ని ప్రతిరోజూ ప్రణమిల్లి, నాకు పెద్దగా ఏమీ వద్దు, నా రచనల ద్వారా ఎవరి కన్నీళ్లైనా తుడవాలి అని అనేవాడు. సంవత్సరాలు గడిచాయి, ఏమీ జరగలేదు. కాని ఒకరోజు అన్నీ వేగంగా మారడం ప్రారంభమైంది. ఒక ఉదయం అతను పాఠశాలకు వెళ్లినప్పుడు ప్రబంధకుడు, ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేయబోతోంది, విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది, వాళ్లను ఇతర పాఠశాలలకు మార్చాలి అని చెప్పాడు. ఈ వార్త విని ప్రణవ్ షాక్ అయ్యాడు. అతని జీవితంలో ఉన్న స్థిరత ఒక్కసారిగా కదిలిపోయింది. అదే రోజు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక సంపాదకుడి నుంచి ఈమెయిల్ వచ్చింది. మీరు 3 ఏళ్ల క్రితం పంపిన ఒక కథ ఇప్పుడు మాకు అందింది. దీన్ని ప్రచురించేందుకు అనుమతిస్తారా? ఆ కథను ప్రణవ్ దాదాపు మరచిపోయాడు. అతను లోపలి నుంచి వణికిపోయాడు. ఇది యాదృచ్ఛికం కాదు. ఒకవైపు ఉద్యోగం పోతోంది, మరోవైపు రచనకు ద్వారం తెరుచుకుంటోంది. ఇది మంచిదా, చెడ్డదా అని అతనికి అర్థం కాలేదు. 3వ రోజు ఒక మహిళ వచ్చింది. ఆమె ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థలో పనిచేసేది. ఆమె ప్రణవ్తో, మీ రచనలు చూసి చాలా ఆకట్టుకున్నాం. హిమాలయాల్లోని సాధువుల కథలు రాయడానికి మీరు మాతో పాటు ప్రయాణం చేయగలరా అని అడిగింది. ఇప్పటికి 3 సంఘటనలు జరిగాయి. ఉద్యోగం ముగింపు, రచన ప్రారంభం, ఆధ్యాత్మిక ఆహ్వానం. ఈ 3 కేవలం 3 రోజుల్లో జరిగాయి. ప్రణవ్ శ్రీకృష్ణుని చిత్రం ముందు కూర్చుని నిశ్శబ్దంగా, ఇవి నీ సంకేతాలా, ప్రభూ అని అన్నాడు. ఆ రాత్రి అతనికి కల వచ్చింది. శ్రీకృష్ణుడు కమలంపై కూర్చుని నవ్వుతూ, మంచి రోజులు రాబోతున్నప్పుడు మొదట పాత నిర్మాణాలు కూల్చబడతాయి. సమయం యొక్క గతి వేగవంతం చేస్తాను, తద్వారా నీవు చేరుకోవలసిన చోటికి త్వరగా చేరుకుంటావు. అక్కడ నేను నీకోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు. ప్రణవ్ కళ్ళు చెమర్చాయి. అతను అర్థం చేసుకున్నాడు, ఈ మార్పు శిక్ష కాదు, శ్రీకృష్ణుని సంకేతం, సమయం వచ్చిందని. అతను ఆ మహిళతో హిమాలయాలకు ప్రయాణించాడు. అక్కడ సాధువులతో కలిసి ఉంటూ వారు చెప్పిన సత్య కథలను రాశాడు. అతని కథలు ఆధ్యాత్మిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రజలు అతని రచనలతో అనుబంధం పెంచుకున్నారు. ప్రతి కథలో దైవ సంకేతాలు, కర్మగాగత, భక్తి మాధుర్యముండేవి. ఒక సంవత్సరంలోనే ప్రణవ్ ప్రసిద్ధ రచయితగా మారాడు. కాని అతనిలో అహంకారం లేదు, ఆడంబరం లేదు. అతను ఇప్పటికీ శ్రీకృష్ణుని ఆ చిత్రం ముందు కూర్చుని, నేను ఏమీ కాదు, కేవలం కలం, సిరా నీవే, ప్రభూ అనేవాడు. సమయం వేగంగా పరుగెత్తినప్పుడు, ప్రతిచోటా మార్పులు వస్తున్నప్పుడు మనిషి భయపడకూడదు. ఆ సమయం ప్రభువు రాకడ యొక్క ప్రకటన. సముద్రం తుఫానుకు ముందు నిశ్శబ్దంగా ఉంటుంది, అలాగే మంచి సమయానికి ముందు జీవితం కదిలిపోతుంది. శ్రీకృష్ణుడు మీ లోపలి మార్పును కోరినప్పుడు బయటి ప్రపంచాన్ని కదిలిస్తాడు, తద్వారా మీరు లోపలి వైపు శ్రద్ధ పెడతారు. ఆయన సంకేతమిదే. నీవు ఇంతకు ముందు ఉన్న చోట ఆగపోకు, ఎందుకంటే నీకోసం నేను ముందు చాలా అందమైన దాన్ని సిద్ధం చేశాను. ఈ గతి నిన్ను ఎగరడానికి సిద్ధం చేస్తుంది. ఈ మార్పు నిన్ను నీతో నీవు కలవడానికి తీసుకొస్తుంది. ఈ భాగం యొక్క సారం. మంచి రోజులు సమీపిస్తున్నప్పుడు దేవుడు సమయం యొక్క గతిని వేగవంతం చేస్తాడు. అప్పుడు అన్నీ అస్థిరంగా అనిపిస్తాయి. పాత సంబంధాలు విరిగిపోతాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, జీవిత గతి వేగవంతమవుతుంది. తద్వారా నీవు త్వరగా ప్రభువు దగ్గరకు చేరుకుంటావు. మనిషి చేతన సీమితం కావచ్చు, కాని అతని ఆత్మ అనంతంతో అనుసంధానమై ఉంటుంది. మంచి సమయం రాబోతున్నప్పుడు మొదట ఆ ఆత్మే సంకేతాలను అందుకుంటుంది. ఈ సంకేతం శబ్దాలలో ఉండదు, సమాచారంలో ఉండదు, భవిష్యవాణిలో ఉండదు. ఇది ఒక నిశ్శబ్ద అనుభవం, ఎలాంటి కారణం లేకుండా మనిషి హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. అదే సమయం మనిషి అంటాడు, నాకు తెలీదు ఎందుకు, కాని ఈరోజు మనసు చాలా తేలికగా ఉంది. అతనికి తెలియదు, అది అతని మనసు కాదు, అతని ఆత్మ భవిష్యత్తును చూసి సంతోషిస్తోంది. ఈ భాగంలో ఆత్మకు మంచి రోజులు రాబోతున్నాయని ముందుగానే ఎలా తెలుస్తుందో, శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తులను మొదట లోపలి నుంచి ఎలా సిద్ధం చేస్తాడో, ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని ఎలా మారుస్తాడో తెలుసుకుందాం. ఈ కథ యొక్క నాయిక నైనా ఒక సాధారణ అమ్మాయి, పెద్దగా చదువుకోలేదు, ఆశయాలు లేవు, కాని ఆమెను ప్రత్యేకంగా చేసిన ఒక విషయం, ఆమె సరళమైన, శాంతమైన, దైవమైన మనసు. నైనా జీవితం బాల్యం నుంచి కష్టాలతో నిండి ఉంది. తండ్రి చిన్న వయస్సులోనే మరణించాడు, తల్లి కుట్టు పనితో ఇంటిని నడిపింది.
నైనా కూడా చిన్న వయసునుంచి పని చేయడం మొదలెట్టింది. కాని ఈ కష్టాలు ఆమెలో ఎలాంటి కఠినతను నింపలేదు. బదులుగా ఆమె దేవునితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు విశ్వాసముండేది, ప్రభూ అన్నీ తెలుసు, కేవలం ఓర్పు ఉంచాలి. ఒకరోజు ఉదయం నైనా మనసు అసాధారణంగా శాంతంగా, సంతోషంగా ఉంది. ఆమె తల్లితో, అమ్మా, ఎందుకో తెలియదు, కాని ఈరోజు లోపలినుంచి చాలా ఆనందంగా ఉంది అని చెప్పింది. తల్లి నవ్వి, ఆత్మ సంతోషిస్తున్నప్పుడు ఏదో మంచి రాబోతోందని అర్థం అని అన్నది. నిజానికి నైనా ఆత్మ ఇప్పటికే తెలుసుకుంది, జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని. ఇదే దేవుడు తన నిజమైన భక్తులకు మొదట ఇచ్చే సంకేతం. ఆ రోజు నైనా ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఒక వృద్ధ మహిళను కలిసింది. ఆమె నైనాతో, అమ్మా, నీ ముఖం చూస్తే ఏదో పనికోసం ప్రభు నిన్ను ఎన్నుకున్నట్టు అనిపిస్తోంది అని అన్నది. నైనా తలవంచుకుంది. మరుసటి రోజు ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. ఒక స్థానిక స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక చిన్న గ్రంథాలయంలో సహాయకురాలిగా ఉద్యోగం ఇచ్చారు. ఆమె పని చిన్న పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం, కథలు చెప్పడం. నైనాకు చదివి వినిపించడం అంటే ఇష్టం. ఈ ఉద్యోగం ఆమె కోసమే సృష్టించినట్టు అనిపించింది. అక్కడ ఆమె కొన్ని కథలు స్వయంగా రాయడం మొదలెట్టింది. దేవుని కరుణ, తల్లికూతురు సంబంధం, ఆత్మ, ప్రేమ గురించి. ఆ కథలు పిల్లలను మంత్రముగ్ధులను చేశాయి. 3 నెలల్లోనే సంస్థలోని ఒక అధికారి ఆమె కథలను చదివి ఒక రచయితతో పంచుకున్నాడు. ఆ తర్వాత జరిగినది నైనా ఊహించనిదే. ఒక పెద్ద ప్రచురణ సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చింది. మీ కథలను ప్రచురించాలనుకుంటున్నాం, మీరు సిద్ధమా? నైనా ఆశ్చర్యపోయింది. పాఠశాలకు కూడా సరిగా వెళ్లలేని ఆ అమ్మాయి ఇప్పుడు తన కథలు ప్రచురణకు సిద్ధమవుతున్నాయి. ఒకరోజు శ్రీకృష్ణుని ఆలయంలో కూర్చుని ఉండగా ఆమెకు ఒక కల వచ్చింది. శ్రీకృష్ణుడు, నీవు నిశ్శబ్దంగా పాత్రలు కడుగుతూ కూడా నన్ను స్మరించావు, నీ పిలుపు నేను విన్నాను, ఇప్పుడు నీ సమయం వచ్చింది అని చెప్పాడు. నైనా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు అర్థమైంది, లోపలనుంచి మొదటినుంచి వస్తున్న ఆనందం ఆత్మ సంకేతమే. మంచి సమయం రాబోతున్నప్పుడు దేవుడు మొదట ఆత్మను తాకుతాడు, మనసు సిద్ధమవుతుంది. సమయం మారినప్పుడు భక్తుడు ఆశ్చర్యంలో పడకుండా ఉంటాడు. నైనా కథలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చదవబడుతున్నాయి. ఆమె ఎక్కడికి వెళ్లదు, వేదికలపై కనిపించదు, టీవీలో కనిపించదు. ఇప్పటికీ ఆ చిన్న ఆలయంలోని మూలలో కూర్చుని శ్రీకృష్ణునితో, ఓ ప్రభూ, నీవు చెప్పకుండానే అన్నీ చెబుతావు, నేను అదే వింటూ ఉంటాను అని చెబుతుంది. మంచి రోజులు కేవలం డబ్బు, కీర్తి, సౌకర్యాలను తేలేవు, అవి ఆత్మ పరిపూర్ణతను తెస్తాయి. మనిషి లోపలినుంచి, ఇప్పుడు నేను ఆ సమయంలో ఉన్నాను, దేవుని చేయి నా తలపై ఉంది అని తెలిసినప్పుడు అదే అతని అతిపెద్ద రోజు. ఈ భాగం యొక్క సారం: మంచి రోజులు రాబోతున్నప్పుడు మొదట ఆత్మ సంకేతాలను అందుకుంటుంది. వ్యక్తి ఒక్కసారిగా లోపల ఏదో మారుతున్నట్టు అనిపిస్తుంది. అతను భావోద్వేగంతో నిండిపోతాడు, లేదా సంతోషిస్తాడు, లేదా కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా ఏడుస్తాడు. ఆ ఏడుపు దున్హకం కాదు, అది ప్రభువు స్పర్శ. శ్రీకృష్ణుడు ఒక భక్తుని మంచి సమయం వైపు తీసుకెళ్తున్నప్పుడు మొదట అతని హృదయంలో శ్రద్ధ, శాంతి యొక్క ఒక చుక్కను చల్లుతాడు. ఆ చుక్క క్రమంగా సముద్రంగా మారుతుంది. జీవితం మంచి రోజుల వైపు సాగుతున్నప్పుడు ఒక అద్భుత ప్రక్రియ ప్రారంభమవుతుంది. పాత కర్మలు క్రమంగా తొలగిపోతాయి. సంవత్సరాలుగా బరువైన, జీవితంలో అడ్డంకులైన, మనసును బరువెక్కించిన, సంకల్పాన్ని బలహీనపరిచిన, జీవితాన్ని ఆపిన ఆ కర్మలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. ఇది చమత్కారం కాదు, ఇది ప్రభువు లీల. ఆయన చెబుతాడు, ఇప్పుడు నా భక్తుడు ఎగరాల్సిన సమయం వచ్చింది. అతని రెక్కలకు ఎలాంటి పాత గరిగీసిన బంధనాలు ఉండకూడదు. ఈ లీలను అర్థం చేసుకోవడానికి రాఘవనే యువకుడి జీవనయాత్ర వైపు వెళదాం. అతను కర్మల బరువుతో నలిగిపోయాడు, కాని అతని ఆత్మ శ్రీకృష్ణుని వెతుకుతోంది. రాఘవ్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు భక్తులు, కాని కుటుంబం ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండేది. చదువులో అతను తెలివైనవాడు, కాని ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి అతని భవిష్యత్తును ఆపేది. ఒకసారి కళాశాలలో ప్రవేశం ఖాయమైనప్పుడు తండ్రి అనారోగ్యం పడ్డాడు, చదువు మానేసి పని చేయాల్సి వచ్చింది. రెండవసారి వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆ నెలలోనే అతని దుకాణంలో దొంగతనం జరిగింది. మూడవసారి ఉద్యోగం వచ్చినప్పుడు 3 నెలల్లో కంపెనీ మూతపడింది. రాఘవ్ ఆలోచించాడు, నా భాగ్యంలో ఏమీ మంచిలేదా? కాని అతని మనసులో ఒక విశ్వాసముండేది, శ్రీకృష్ణుడు అన్నీ చూస్తున్నాడని. అతను ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చునేవాడు. ఒకరోజు అతను పూజారితో, దేవుడు నన్ను మర్చిపోయాడా అని అడిగాడు. పూజారి నవ్వి, దేవుడు ఎవరినీ మరచిపోడు,
అతను నీ మార్గం నుంచి అడ్డంకులను తొలగస్తున్నాడు అన్నాడు. రాఘవ్ ఆ మాట విన్నాడు, కాని అర్థం చేసుకోలేకపోయాడు. కొన్ని నెలల్లోనే జరిగిన సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఒక ఉదయం రాఘవ్ ఆలయంలో కూర్చుని ఉన్నాడు. అతను ఇప్పుడు ఏ ఆశలు లేని స్థితిలో ఉన్నాడు. ఎలాంటి ఫిర్యాదు లేదు, కేవలం నిశ్శబ్ద సమర్పణ. అదే సమయంలో ఒక వృద్ధుడు ఆలయానికి వచ్చి అతని పక్కన కూర్చుని, నీవు చాలా శాంతంగా ఉన్నావు, ఏం చేస్తావు అని అడిగాడు. రాఘవ్, ఏమీ చేయను, చాలాసార్లు ప్రయత్నించాను, అన్నీ అధూరంగా మిగిలాయి అని చెప్పాడు. వృద్ధుడు అతని కళ్లలోకి చూసి, అన్ని కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తికోసం వెతుకుతున్నాను, నాతో రాగలవా అన్నాడు. రాఘవ్ ఆశ్చర్యపోయాడు, కాని ఆ వృద్ధుని కళ్లలోని శాంతిని చూసి, వస్తాను అన్నాడు. ఆ వృద్ధుడు ఒక పెద్ద ఆధ్యాత్మిక ఆశ్రమం యొక్క నిర్దేశకుడు. అతనికి సేవాభావంతో పనిచేసే యువకుడు కావాలి. అతను రాఘవ్ను తన వెంట ఉంచాడు, ఆశ్రమ పనుల్లో నిమగ్నం చేశాడు, సాధువుల సత్సంగంలో కూర్చోబెట్టాడు. 6 నెలల్లోనే రాఘవ్ జీవితం మారిపోయింది. అతని ముఖం మరింత శాంతంగా, వాణి మధురంగా, దృష్టిలో గాఢ్యత వచ్చింది. ఒకరోజు ఆశ్రమంలో ఒక గొప్ప సాధువు ప్రవచనం కోసం వేలాది మంది వచ్చారు. ప్రవచనం తర్వాత మైక్ పాడైపోయింది. ఆయోజకులు గబగబా అయ్యారు. అప్పుడు ఆ వృద్ధ మహాత్మా, రాఘవ్, నీవు వెళ్ళి ప్రభువు నామంతో ఏదైనా చెప్పు అన్నాడు. రాఘవ్ ఏమీ ఆలోచించకుండా వెళ్లాడు. శ్రీకృష్ణుని ఆలయంలో కూర్చుని లోపల అనుభవించిన భావాలను చెప్పడం మొదలెట్టాడు. తన మాటలు సాధారణమైనవి కావు, అవి శ్రీకృష్ణుని కృపతో ఆత్మనుంచి వచ్చినవి. అతను తన జీవితంలోని కష్టాలను, ఆ కష్టాల మధ్య దేవుని సంకేతాలను, తన హృదయంలో పెరిగిన విశ్వాసాన్ని, శాంతిని చెప్పాడు. ప్రజలు నిశ్శబ్దంగా విన్నారు. కొందరి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అతని మాటలు వారి హృదయాలను తాకాయి. ఆ రోజునుంచి రాఘవ్ ఒక సాధారణ యువకుడు కాదు, అతను శ్రీకృష్ణుని సందేశవాహకుడయ్యాడు. ఆ సంఘటన తర్వాత ఆశ్రమంలో అతన్ని ఒక గొప్ప బాధ్యత ఇచ్చారు, యువతకు ఆధ్యాత్మిక విద్యను అందించడం. రాఘవ్ ఇప్పుడు శ్రీకృష్ణుని గీతను, ఆయన లీలలను, భక్తి యొక్క గాగతను యువకులకు నేర్పుతున్నాడు. అతని జీవితం ఒకప్పుడు వైఫల్యాలతో నిండినది, ఇప్పుడు దివ్య లక్ష్యంతో నిండిపోయింది. ఒకరోజు ఆ వృద్ధ మహాత్మా అతనితో, రాఘవ్, నీవు అడ్డంకులను శాపంగా భావించావు, కాని అవి నీ ఆత్మను శుద్ధి చేయడానికి వచ్చినవి. శ్రీకృష్ణుడు నిన్ను సిద్ధం చేశాడు, ఇప్పుడు నీవు ఆయన సేవకుడివి అని అన్నాడు. రాఘవ్ జీవితం ఒక సంకేతం, దేవుడు తన భక్తుని జీవితంలో ఎలా పనిచేస్తాడో. మొదట అతన్ని విచ్ఛిన్నం చేస్తాడు, తర్వాత ఒంటరితనంలో శక్తిని కనుగొనేలా చేస్తాడు, ఆపై ఆకస్మిక హెచ్చరికల ద్వారా మార్గాన్ని చూపిస్తాడు, అంతరంగ ఆందోళన ద్వారా ఆత్మను జాగృతం చేస్తాడు, చివరగా ప్రకృతి మార్పుల ద్వారా కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ సంకేతాలు రాఘవ్ జీవితంలో ఒక్కొక్కటిగా వచ్చాయి, మరియు అతను వాటిని శ్రద్ధతో, ఓర్పుతో స్వీకరించాడు. ఇప్పుడు మీ జీవితంలోకి వద్దాం. మీరు ఈ కథను వింటున్నారంటే బహుశా శ్రీకృష్ణుడు మీకు కూడా ఒక సంకేతం పంపుతున్నాడు. మీ జీవితంలో ఏదైనా విచ్ఛిన్నమైన అనుభవముందా? ఒంటరితనం అనుభవించారా? ఆకస్మిక హెచ్చరికలు లేదా అంతరంగ ఆందోళనలు కలిగాయా? ప్రకృతిలో ఏదైనా కొత్త అనుభూతిని గమనించారా? ఈ ప్రశ్నలను మీ హృదయంతో అడగండి. ఒకవేళ మీ లోపల ఏదో కదిలినట్టు అనిపిస్తే అది శ్రీకృష్ణుని స్పర్శ కావచ్చు. శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు, నేను నీ హృదయంలోనే ఉన్నాను, నీవు నన్ను వెతకాల్సిన అవసరం లేదు, కేవలం నీ లోపలికి చూడు. మంచి రోజులు రాబోతున్నప్పుడు ఆయన సంకేతాలు మొదట హృదయంలోనే కనిపిస్తాయి. ఒక్కసారి మీరు ఆ సంకేతాలను గుర్తించడం ప్రారంభిస్తే మీ జీవితం ఒక దివ్యయాత్రగా మారుతుంది. ప్రతి అడ్డంకి ఒక సంకేతంగా, ప్రతి బాధ ఒక పరీక్షగా, ప్రతి ఒంటరితనం ఒక ఆహ్వానంగా కనిపిస్తుంది. చివరగా ఒక సాధారణ కథతో ముగిద్దాం. ఈ కథ సాధారణ జీవితంలో దేవుని సంకేతాలు ఎలా దాగ ఉంటాయో చెబుతుంది. సుమిత్ అనే వ్యక్తి ఒక చిన్న పట్టణంలో జీవించాడు. అతను ఒక సాధారణ ఉద్యోగి, జీవితంలో పెద్ద ఆశలు లేవు, కాని ఒక చిన్న కల ఉండేది, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం. అతని జీవితం సాధారణంగా సాగుతోంది, కాని ఒకరోజు అతని జీవితంలో అన్నీ తలక్రిందులయ్యాయి. అతని ఉద్యోగం పోయింది, ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి, భార్యతో సంబంధంలో ఒత్తిడి పెరిగింది. సుమిత్ నిరాశలో మునిగిపోయాడు. ఒక రాత్రి అతను ఇంటి దగ్గర ఒక చిన్న ఆలయంలో కూర్చుని ఉన్నాడు. అక్కడ ఒక పాత గీతా పుస్తకం కనిపించింది. అతను దాన్ని తెరిచాడు. ఒక శ్లోకం కళ్ల ముందు పడింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కర్మ చేసే అధికారముంది, ఫలితంపై కాదు. ఈ వాక్యం అతని మనస్సును తాకింది. అతను ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం తన కర్తవ్యాన్ని చేయడం. మరుసటి రోజునుంచి
సుమిత్ చిన్న చిన్న పనులు చేయడం మొదలెట్టాడు. అతను ఒక స్థానిక దుకాణంలో సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించాడు. సాయంత్రం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేవాడు. అతని శ్రద్ధ, నిజాయితీ గ్రామంలోని పెద్దల దృష్టిని ఆకర్షించాయి. ఒకరోజు ఒక వ్యాపారి అతనితో, సుమిత్, నీకు నీతి ఉంది, నాతో కలిసి పనిచేయాలనుకుంటావా అని అడిగాడు. ఆ ప్రతిపాదన సుమిత్ జీవితాన్ని మార్చేసింది. కొన్ని సంవత్సరాల్లోనే అతను ఆ వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు. అతని కుటుంబం సంతోషంగా, స్థిరంగా మారింది. సుమిత్ ఒకరోజు ఆలయంలో తిరిగి కూర్చుని ఆ గీతా పుస్తకాన్ని తెరిచాడు. అతను నవ్వుతూ, ఓ కృష్ణ, నీవు ఒక చిన్న శ్లోకంతో నా జీవితాన్ని మార్చావు అని అన్నాడు. ఇది శ్రీకృష్ణుని చివరి సంకేతం. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న స్పర్శ జీవితాన్ని దివ్యంగా మార్చగలదు. ఈ కథలన్నీ ఒకే సత్యాన్ని చెబుతాయి. మంచి రోజులు రాబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు మౌనంగా సంకేతాలు పంపుతాడు. ఆ సంకేతాలు కొన్నిసార్లు కష్టాల రూపంలో, కొన్నిసార్లు ఒంటరితనంలో, కొన్నిసార్లు ఆకస్మిక హెచ్చరికలలో, కొన్నిసార్లు అంతరంగ ఆందోళనలో, కొన్నిసార్లు ప్రకృతి మార్పులలో కనిపిస్తాయి. మీరు ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితం ఒక దివ్యయాత్రగా మారుతుంది. ఈ కథను పూర్తి చేసే ముందు ఒక చిన్న వినతి. మీ జీవితంలో ఏదైనా ఒక సంకేతం కనిపిస్తే దాన్ని కామెంట్లో రాయండి. బహుశా మీ కథ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. మీ హృదయం ఈ కథను నీకోసమే అని చెబితే జై శ్రీ రాధాకృష్ణ అని కామెంట్లో రాయండి. ఈ కథను ఇష్టపడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ను నొక్కండి. తద్వారా శ్రీకృష్ణుని తదుపరి సంకేతం మీకు తప్పక చేరుతుంది. శ్రీకృష్ణుడు మీ జీవితంలో మంచి రోజులను తీసుకురావాలని, మీ హృదయం ఆయన కృపతో నిండిపోవాలని, మీ జీవితం శాంతి, సంతోషం, భక్తితో పరిపూర్ణమవ్వాలని మా ప్రార్థన. జై శ్రీకృష్ణ.